బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ధ్యానమే తపస్సు, భగవన్ నామమే తపస్సు, భజనే తపస్సు, 10 మందికి అన్నదానం చేయటమే తపస్సు. అంతే తపస్సు, అంతే. భాగవత పురాణాన్ని వినటమే తపస్సు. తపస్సు అంటే ఏదో అడవిలో వెళ్ళి కూర్చొని ముక్కంతా మూసుకొని రుద్రాక్షలంతా మెడకు వేసుకొని పక్కలో టిఫిన్ క్యారియర్ పెట్టుకొని తింటూ అది తపస్సు కాదు. అది మధ్య మధ్యలో కాఫీ తాగుతూ అదిగా తపస్సు. ఫ్యాన్ వేసుకొని తపస్సు, ఏసీ వేసుకొని తపస్సు. అది తపస్సు కాదు. బండలు, రాళ్ళు, గుండ్లు అవి కాదు. తపస్సు అంటే నిలిచిపోవటం, అంతే. మనస్సు అన్నీ మర్చిపోవటం. ఏదైనా ఒక ఉపాసన చేస్తుంటే ఆ ఉపాసన మీదే ఉండాలి, అంతే. ఓం నమో నారాయణాయ, ఓం, అంతే. దాని మీదే ఉండిపోవాలి. ఓం నమో నారాయణ అని కదులుతూ ఉంటుంది, మనసు అంతా ఎక్కడెక్కడో పోతూ ఉంటుంది. ఊరికి శ్రమ, అంతే. బుద్ధి చెడిపోతుంది. ఆ బాలకుని యొక్క తపస్సు చిరకాలం కొనసాగింది. ఒకనాడు విశ్వేశ్వరుడు ప్రత్యక్షమై కుర్రవాణ్ణి ఓదార్చి ఇలా బోధించాడు. విశ్వేశ్వరుడే కనపడ్డాడు. నాయనా, లోకంలో ధర్మ వ్యవస్థ ఒకటి ఉంది. అది నేను నిర్మించిందే. ఇదిగాక లోకోత్తర కార్యాల కోసం ఉత్తమ జీవులు జన్మిస్తూ ఉంటారు. ఇదొక ధర్మ మార్గం అని చెప్పేసి ఒకటి ఉంది, ఒక నియమం ఉన్నది. ఆ నియమాన్ని నేనే పెట్టింది. శివుడు అంటున్నాడు, నేనే పెట్టింది. కానీ ఆ నియమం ఉల్లంఘించి ఒక్కొక్కరు పుడుతూ ఉంటారు లోక కళ్యాణానికోసమని. వాళ్ళ మార్గం విచిత్రంగా ఉంటుంది. మామూలుగా జనంలాగా ఉండదు. ఒక విశేషంగా, ఒక విచిత్రంగా ఉంటుంది. అనుమానం వచ్చే మాదిరిగా ఉంటుంది మహాత్ముల యొక్క జీవితం. వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు చేయదలుచుకున్న పనులు, ఇవన్నీ కూడా అనుమానం వస్తూ ఉంటుంది. కానీ లోకహితం దాంట్లో ఉంటుంది ఎప్పటికీ. దాన్ని యోచన చేసి చూస్తే లోపల నిజమైనటువంటి సత్యం దాగి ఉంటుంది. అది తెలుసుకోలేరు చాలామంది. వారు చేయవలసినటువంటి పనులు కూడా లోకాతీతంగా ఉంటాయి. ఆ మహాత్ములు చేసేటువంటిది. వారి ముక్తి విధానం కూడా లోకాతీతమే. ఆ మహాత్ముల యొక్క తత్వము. నీ తల్లి, నీవు కూడా ఆ కోవలోని వారు. మీరు లోకాతీతమైనటువంటి వాళ్ళు. మీరు ఈ మనుషుల లెక్కలో చేరలేదు. మీరు నీవు చేయవలసిన మహత్తర కృత్యం ఒకటి ఉంది. చాలా ఒక పెద్ద పని ఉంది నీవు. అందుకని నేను ఇట్లా పుట్టించాను. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి శ్రీశైలానికి పశ్చిమ ద్వారమైన హలంపురానికి వెళ్ళు. దాన్ని దక్షిణ కాశీ అంటారు. ఏం స్వామీజీ, దక్షిణ కాశీ అని చాలా చోట్ల చెప్తారేనే. అవును, చెప్పవచ్చు. దానికి ఎందుకు చెప్పకూడదు? ఈ దక్షిణమంతా దక్షిణ కాశీ అని ఎందుకు అనుకోకూడదు? శివుడు ఎక్కడున్నాడో అక్కడే దక్షిణ కాశీ. ఈ దక్షిణంలో ఎక్కడెక్కడ శివాలయాలు ఉన్నాయో అవన్నీ దక్షిణ కాశీనే. ఎందుకు అనుకోకూడదు? ఇవంతా దక్షిణ కాశీనే అనుకోవచ్చు. కాశీ, శివుడు ఎక్కడున్నాడో విష్ణు అక్కడున్నాడు. ఇదంతా విష్ణులోకమే చెప్పుకోవచ్చు అన్ని చోట్ల కూడా. ఇక్కడున్నాడా, ఎక్కడ లేడా? ఇక్కడ ఉండే పాండురంగడు అక్కడ ఉన్నాడు, అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు. మన భజనలోనే ఉంది. అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఉండేటువంటి వాడు ఇక్కడ లేడని చెప్పండి, చూస్తాం. అక్కడ ఉండిపోతాం మనం. లేదే, అన్ని చోట్ల ఉన్నాడు. ఇక్కడ కాశీలో ఉత్తర వాహిని గంగ ఉన్నట్టే అక్కడ హలంపురంలో ఉత్తర వాహిని తుంగభద్ర ఉంది అయ్యా. అక్కడ ఇక్కడ కాశీకి అటు ఇటు వరణ, అసి నదులు ఉన్నట్లే అక్కడ హలంపురానికి అటు ఇటు వేదవతి, నాగావళి నదులు ఉన్నాయి. ఇక్కడ కాశీకి దగ్గరలో త్రివేణి సంగమం ఉన్నట్టే అక్కడ తుంగభద్ర కృష్ణా సంగమం ఉంది. తుంగభద్ర కృష్ణ. ఇక్కడ 18 తీర్థాలు, 64 స్నానఘట్టాలు ఉన్నట్లే అక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను విశాలాక్షిదేవి ఉన్నట్లే అక్కడ బాలబ్రహ్మేశ్వరుడు
జోగులాంబ ఉన్నారు. ఈ జోగులాంబ అనాది శక్తి పీఠాల్లో ఒకటి. కాశీలో లాగానే తుంగభద్రా నదీ తీరంలో అనాదిగా మహర్షులు కోటిలింగాలను ప్రతిష్ఠించారు. అక్కడ నేను అక్కడ బాలబ్రహ్మేశ్వరుడిగా అవతరించటానికి ఒక కథ జరిగింది. చూడయ్యా, నీకు అర్థమవుతున్నదా? ఒకప్పుడు బ్రహ్మకి సృష్టి చేసే శక్తి తగ్గిపోయింది. ఇది నాటకం ఇదంతా కూడా. అందువల్ల ఆయన నన్ను గూర్చి జోగులాంబ సన్నిధిలో తపస్సు చేశాడు. నేను అప్పుడు ఆయనకు ఒక బాల బ్రహ్మచారి రూపంలో దర్శనమిచ్చాను. ఆయన నన్ను గుర్తుపట్టి వెంటనే శివస్వరూపంగా ఆరాధించాడు, శివస్వరూపంగా. అందువల్ల అక్కడి నా మూర్తిని మునులందరూ కూడా బాలబ్రహ్మేశ్వరుడు అని పిలిచారు. ఇలా కొన్ని యుగాలు గడిచింది. జమదగ్ని మహర్షి జన్మించాడు అక్కడ నా అంశతో. ఆయన జోగులాంబ అంశతో జన్మించిన రేణుకాదేవిని వివాహమాడి హలంపురంలో నా సన్నిధిలో తపస్సు చేస్తూ ఉండేవాడు. మహాపతివ్రత అయినటువంటి రేణుకాదేవి రోజు తుంగభద్రలో స్నానం చేసి అక్కడి ఇసుకతో కుండ చేసి దానితో నీళ్లు తెచ్చి పతిసేవ చేసేది. చాలా ఏళ్ళు జరిగాక ఒకరోజున రేణుకాదేవి నదిలో స్నానం చేస్తూ ఉండగా ఒక గంధర్వ దంపతులు జలక్రియలాడుతూ ఉండటం ఆమె కంటపడింది. అక్కడ గంధర్వ దంపతులు వారి ఐశ్వర్యానికి ఆశ్చర్యపోతూ ఆమె అలా చూస్తూ ఉండిపోయింది. ఐశ్వర్యం అంటే ఏదో కొంత పెద్దగా డబ్బు అదంతా ఉందని కాదు. ఐశ్వర్యం అంటే వాళ్ళ యొక్క సౌందర్యానికి, వాళ్ళ యొక్క ఆటలు ఆడేటువంటి చక్కదనానికి, వాళ్ళు చేసేటువంటి అక్కడ ఆ డ్యాన్స్ అంటే నృత్యం చేసేటువంటి విధానాన్ని ఐశ్వర్యం అంటారు. ఇప్పుడు మనం విభూతి పెట్టుకొని విభూతి ఐశ్వర్యం అన్నట్టు, నామం పెట్టుకొని నామమే ఐశ్వర్యం అన్నట్టు. కొంతసేపటికి తెలివి వచ్చి గబగబా స్నానం ముగించింది. ఇసుకతో కుండ చేయబోగా ఆ రోజు కుండ తయారు కాలేదు. ఇసుకతో మామూలు కుండ చేసేది, కొత్త కొత్త కుండలు. ఆ ఇసుకతో పతిభక్తి అటువంటిది ఆవిడికి. ఆ ఇసుకలో కుండలో ఆ కుండ నుంచి నీళ్లు తీసుకువెళ్ళేది. కానీ ఆమె కంగారు పడి విశేషంగా ధ్యానించి ఎలాగోలాగా కుండ తయారు చేసి ఎట్లనో నీళ్లు తీసుకువెళ్ళింది. నానా తంటాలు పడి ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి భర్త ఉగ్రుడే ఉన్నాడు. కుండ తయారు చేయటంలో ఆలస్యం ఎందుకు జరిగిందో ఆయన గ్రహించి ఆగ్రహంతో పుత్రులను పిలిచి ఈమె తలను నరికివేయమన్నాడు. మొదటి నలుగురు దానికి అంగీకరించలేదు. నలుగురు కూడా. ముని మరింత మహోగ్రుడై 5వ పుత్రుడైన పరశురాముణ్ణి పిలిచి తల్లిని అన్నలను కూడా నరికివేయమన్నాడు. మహామేధావైనటువంటి పరశురాముడు తండ్రి భక్తి అరక్షణంలో ఏదో ఆలోచించి కన్ను మూసి కన్ను తెరిచే లోపల 5 తలలు నరికేశాడు. పూర్తిగా చల్లపడిపోయిన జమదగ్ని మహర్షి కొడుకును కౌగలించుకొని ఇష్టం వచ్చిన వరం కోరుకోమన్నాడు. చాలా సంతోషపడ్డాడు, నా మాట విన్నావే అని. అప్పుడు అన్నలను తల్లిని బ్రతికించు, జరిగిన సంఘటనల వారికి గుర్తు లేకుండా చెయ్యి అన్నాడు పరశురాముడు. జమదగ్ని పరశురాముడి తెలివికి ఆశ్చర్యపోతూ తథాస్తు అనేశాడు. అన్నలు బతికారు. రేణుకాదేవి మొండెం కదలసాగింది. తల బతికింది, కానీ ఎందుకో ఆ తల వచ్చి మొండానికి అతుక్కోవటం లేదు. జమదగ్ని ఆశ్చర్యపోయాడు. ఏమిటా అని చూసేసరికి రేణుకాదేవి శిరస్సు కుండలు చేసేవారి చేతిలో ఉంది. అంటే ఆ నరకటంతోనే ఆ తల వెళ్ళి కుండలు చేసేవాళ్ళ దగ్గర వెళ్ళిపోయింది. వారు అంతకుముందు నుంచే ఆమెను తమకు మాతృమూర్తిగా భావిస్తున్నారు. అప్పుడే కనుక తెగిన రేణుకాదేవి తల
వారి చేతిలో పడింది. మళ్ళీ బ్రతికినా సరే ఆ తల ఇక వెనక్కి రావటం లేదు, అక్కడే ఉండిపోయింది. ఇది గమనించిన జమదగ్ని మహర్షి రేణుకాదేవి మొండెమను బాలబ్రహ్మేశ్వర స్వామికి ఎడమ వైపున భూదేవిగా స్థాపన చేశాడు. For more videos like this, subscribe Big TV channel.